భవిష్యత్. కొందరు దుఃఖంతో ఎందుకు బాధపడతారు? ఇది సమాధానం లేని ప్రశ్న. బాధలకి లెక్కలేనన్ని కారణాలు. భవిష్యత్తు మీద భయం అని చాలామంది అంటారు, కానీ ఇది కొంతవరకే నిజం. పాత జ్ఞాపకాల భారమే ఈ దుస్థితికి మూల కారణం అని చాలామందికి తెలియదు. భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా గతాన్ని గురించి చూద్దాం. దీనినే మరణించిన గతం అని కూడా అంటారు. కానీ మన హృదయాంతరాళాల్లో గతాన్ని అంత సులువుగా చావనివ్వం. అక్కర్లేకపోయినా మన హృదయాల్లో భద్రంగా దాచుకుని వాటితో పోరాడుతూ ఉంటాం. ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద ఉండేవాడు. అతనికి గర్వం చాలా ఎక్కువ. కేవలం మంగలి దగ్గర తప్ప ఇంకెవ్వరి ముందు తల వంచేవాడు కాదు. ఒకరోజు క్షవరం చేయించుకుంటున్నప్పుడు మీ పక్క పొలం యజమాని మీ పొలానికి నీరు ఇవ్వడం మానేశాడటగా, నిజమేనా? పంట ఎండిపోయిందా అని మంగలి అడిగాడు. దాని గురించి గుర్తు చేయకు అంటూ గ్రామ పెద్ద కోపంతో అరిచాడు. సరేనండి, అది మర్చిపోండి. 2 ఏళ్ల కిందట మీరు సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయారు కదా అని ఇంకా ఏదో అంటూ ఉండగా, నోరు మూసుకుని నీ పని చూడు అని ఆ గ్రామ పెద్ద హెచ్చరించాడు. చివరికి క్షవరం పూర్తయిన తర్వాత, అయ్యా, అధిక ప్రసంగం చేసినందుకు నన్ను క్షమించండి అన్నాడు మంగలి. మీ జీవితంలోని దురదృష్టకర సంఘటనలు గుర్తు చేసినప్పుడు మీకు కోపం వస్తుంది. మీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. దాంతో నా పని సులభం అవుతుంది. మీకు అందంగా క్షవరం చెయ్యాలనే నా కోరిక. అందుకే నేను మీకు గతాన్ని గుర్తు చేశాను. ఏది ఏమైనా నేను చేసింది తప్పే కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అన్నాడు ఆ మంగలి. కాబట్టి మనం గతంలో జరిగిన కష్టాలను, దురదృష్టకర సంఘటనలను నెమరువేసుకుంటే మన రక్తం సలసలా మరిగిపోతూ ఉంటుంది. మన హృదయం బరువెక్కుతుంది. మనం విచారంతో కృంగిపోతాం. ఆ తర్వాత భవిష్యత్తును గురించి ఆందోళన, భయం, రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అన్న ఆందోళన. గతాన్ని గురించి కలవరపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా జీవించేందుకు ఒక మార్గం ఉంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, ఫలితాల కోసం ఆశించుకు అనే గీతాసూక్తిని గొప్పగా చెబుతారు. కానీ దీనిలో ఉన్న నిగూఢమైన భావం చాలామందికి తెలియదు. దీని అర్థం ఒక్కసారి చూద్దాం. ఫలితం భవిష్యత్తుకు సంబంధించింది, కర్తవ్యం అనేది వర్తమానానికి సంబంధించింది. భవిష్యత్తుని గురించి ఎవరైనా కలవరపడితే వర్తమానంలో నిలకడ తప్పుతుంది. అందుకే ఫలితాల గురించి కలత చెందకు అంటారు. భవిష్యత్తు గురించి భయంతో మనం వర్తమానాన్ని వృధా చేసుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. గుళ్ళో తీర్థాన్ని తీసుకుని భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో సేవించి దివ్యత్వాన్ని అనుభూతి చెందినట్టుగా మనం ఈ క్షణాన్ని ఆస్వాదించాలి. భవిష్యత్తు పట్ల భయాందోళనలో మునిగిపోతే ఎన్నో ఆనందాల్ని పోగొట్టుకుంటాం. చివరికి నాలుక రుచిని గ్రహించే శక్తిని కూడా కోల్పోతుంది. మనం మనిషిలా యాంత్రికంగా జీవిస్తాం. అంటే మన భవిష్యత్తు గురించి ప్రణాళిక చేసుకోకూడదు అంటారా అని అందరూ అనుకోవచ్చు. భవిష్యత్తుకి ప్రణాళిక చేసుకోండి, కానీ దాని గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఆందోళనతో, భయంగా మాత్రం జీవించకండి. గతం నుంచి నేర్చుకోండి, వర్తమానాన్ని ఆస్వాదించండి, భవిష్యత్తుని రూపొందించుకోండి. గతం విషాదంతో నిండి ఉండవచ్చు. భవిష్యత్తు అనిశ్చితం, మనకు తెలియదు. వర్తమానం ఒకటి, భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. దీనినే సూక్ష్మంగా చెప్పాలంటే గతం చరిత్ర, భవిష్యత్తు అంతు పట్టనది, వర్తమానం ఒక కానుక. అందుకే దీనిని మనం ప్రజెంట్ అని అంటాం.